ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన టోనీశ్వరి గారు మైలవరం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నా పేరు బికారి, నా దారి ఎడారి అనే పాటపై వివరణ గురించి చెప్తున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు జగద్గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రి మేడంకి, దేవతలైన వారి ఇరువురు పుత్రికలకు ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగి గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సృష్టికర్తకు, పంచభూతాలకు, ఆశ్రమ మాస్టర్స్ కు, సకల చరాచర సృష్టికి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వగురు మండలికి, జగద్గురు మండలికి, గురు పరంపరకి ఆత్మపూర్వక ప్రణామాలు. ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. ఆ తర్వాత మనం సెషన్ లోకి వెళ్దాం. మనగా నిశ్చలంగా కదలకుండా కూర్చుందాం. వేళ్లల్లో వేడి పెట్టుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. కళ్ళు రెండు మూసుకుని బ్రుకుటి స్థానంలో, అంటే రెండు కనుబొమ్మల మధ్య స్థానంలో సహజంగా జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉందాం. మధ్యలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టంగా బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోని 2,72,000 నాడులన్నింటిలోనికి ప్రవహించడాన్ని మనం అనుభూతి చెందుతూ ఉంటాం. విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోనికి ప్రవేశించిన తరువాత అణువులోనికి, కణంలోనికి, నరాల్లోనికి అద్భుతమైన శక్తి క్షేత్రాలుగా విరాజిల్లుతూ అనంతమైన శక్తిని ఈ దేహంలో నిక్షిప్తం చేస్తూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉందాం. ప్రతి అణువును, కణాన్ని పునరుజ్జీవింప చేస్తూ ఉంటుంది. సాక్షిగా గమనిస్తూ ఉందాం. మన లోపల, ఈ దేహం లోపల జరిగేటటువంటి ప్రక్రియలన్నింటినీ సాక్షిగా ఎరుకతో గమనిస్తూ ఉందాం. చివరి ఒక్క నిమిషము. మనతో మనం ఉందాం. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి
మనం కలుసుకుందాం. ఆ భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకుందాం. ఓకే. ఒక 5 సెకండ్స్. ఇప్పుడు అనంతమైన శక్తిని మనం తీసుకున్నాము. ఆ శక్తిని మళ్ళీ కొసవేళ్ళ ద్వారా మన శరీరంలోకి తీసుకుందాం. ఈ చేతుల వంక చూసుకుందాం ఆనందంగా. ఇంత అద్భుతమైన ధ్యాన విద్యకు దీన్ని పంచి ఇచ్చిన పరమ గురువులందరికీ, మనందరి గురువు, జగద్గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారులైన వారి ఇరువురు పుత్రికలకు ఆత్మపూర్వక ప్రణామాలు, ధన్యవాదాలు. అలాగే ఫర్ యూ మీ మీకోసం ఈ ఛానల్ వారికి, ఇక్కడ విచ్చేసి ఉన్నటువంటి దివి నుండి భువికి విచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులైన మనందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే, నా పేరు బికారి నా దారి ఎడారి. ఈ ఈ పాటకి ఒక హిస్టరీ చెప్తారు పత్రి సార్. ఎందుకంటే ఇది అంత అర్థవంతమైన పాట అన్నమాట. ఒక ఆత్మజ్ఞానానికి ఒక ఆత్మజ్ఞానికి పూర్తిగా సూటబుల్ అయినటువంటి పాట. ఈ పాట ఈశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే సినిమాలో నుంచి తీసుకోవడం జరిగింది. ఆ పాట వింటూనే పత్రి సార్ ఎంతో పులకరించిపోయారన్నమాట. ఎంత పులకరించారు అనేది సార్ వీడియో కూడా ఉంది. నా దారి ఎడారి నా పేరు బికారి అనేది. ఆ వీడియోలో సార్ చాలా అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే ఒక ఆత్మజ్ఞాని నిజంగా ఇలాగే ఉంటాడు. ఈ పాటలో ప్రతి పదానికి అనుగుణంగా ఒక ఆత్మజ్ఞాని అయిన ఒక జ్ఞానికి సరిపోయే విధంగా ఈ పాట రాయబడింది. అంటే ఈ పాట రాసిన వ్యక్తి కూడా పా పాలగుమ్మి పద్మరాజు గారు అని చెప్పి ఆయన రాశారు. ఆ పా ఆ పాట రాయటానికి కూడా ఆయన గత జన్మలో ఒక ధ్యాని అయి ఉంటారు అని చెప్పి మనకి పత్రి సార్ చెప్పడం జరిగింది. ఒక్కసారి పాట పాడుకున్నాక మనం సెక్షన్‌లోకి వెళ్దాం. దాన్ని పూర్తిగా వివరించుకుందాం. ప్రతి పదానికి అంతరార్థాలు కూడా మనం తెలియచేసుకుందాం. నా పేరు బికారి నా దారి ఎడారి. నా పేరు బికారి నా దారి ఎడారి. మనసున్న చోట మజిలి కాదన్న చాలు బదిలీ. నా పేరు బికారి నా దారి ఎడారి. మనసున్న చోట మజిలి కాదన్న చాలు బదిలీ. నా పేరు బికారి నా దారి ఎడారి. తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను. పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు. తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను. పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు. విసుగురాదు కుషిపోదు వెసటలేనే లేదు. విసుగురాదు కుషిపోదు వెసటలేనే లేదు. అసలు నా మరో పేరు ఆనంద విహారి. ఆనంద విహారి. ఆనంద విహారి. నా దారి ఎడారి నా
పేరు వికారి. మేడపై మెరుపుతీగలాంటి నా ప్రియ కలలు కని మేఘాల మేడపై ఉంచుకొని ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని. ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి. నా దారి ఎడారి నా పేరు బికారి. నా దారి ఎడారి నా పేరు బికారి. కూటికి నీ పేదను గుణములలో పెద్దను. సంకల్పమే నాకు ధనం సాహసమే నాకు బలం. కూటికి నే పేదను గుణములలో పెద్దను. సాహసమే నాకు బలం సంకల్పమే నాకు ధనం. ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. అంతవరకు నేనొక నిరంతర సంచారి. అంతవరకు నేనొక నిరంతర సంచారి. నా దారి ఎడారి నా పేరు బికారి. నా దారి ఎడారి నా పేరు బికారి. గురించి పూర్తిగా మనం కూలంకషంగా వివరించుకుందాము. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పల్లవిలోనే నా పేరు బికారి నా దారి ఎడారి. నా పేరు బికారి ఒక పేరు అనేది ఏమీ లేదు. ఆ పేరులో ఉన్నదంతా కూడా శూన్యమే. అంటే నేను అనే ప్రత్యేకత ఏమీ లేదు. ఒక అస్తిత్వం అనేది ఏమీ లేదు. ఉన్నదంతా శూన్యమే. అంటే ఏకత్వం గురించి చెప్తున్నారనమాట. అలాగే నా దారి ఎడారి. నాకు స్పెషల్‌గా ఒక దారనేది కూడా ఏమీ లేదు. ఉన్నదంతా శూన్యమే. న్ నాకు ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారేంటంటే, మనసున్న చోట మజిలీ, కాదన్న చోట బదిలీ. అంటే బదిలీ అంటే ఏంటంటే, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళడం అన్నమాట. ఇప్పుడు మనం ట్రాన్స్‌ఫర్ అని చెప్తారు కదా! దాన్ని తెలుగులో బదిలీ అనే పదం వాడి చెప్తారన్నమాట. మనసున్న చోట మజిలీ. ఇప్పుడు మనకి ఎవరన్నా పిలిచి క్లాస్ చెప్పండి అన్నారనుకోండి. ఓకే. చెప్తాము. కానీ కొంతమందికి మనం కొన్ని ధ్యానం ప్రచారం చేసేటప్పుడు మన మాటలు వాళ్ళకి టేస్ట్‌గా అనిపించవు. అనిపించినప్పుడు ఏం చేస్తామంటే మనం చెప్పకుండా ఓకే. వాళ్ళకి నచ్చట్లేదు, రుచించట్లేదు అని చెప్పి మనం ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి బదిలీ అయిపోతా ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి దాన్ని ఒకటికి 2 సార్లు చెప్తాం. మూడోసారి వాళ్ళకి నచ్చలేదనుకోండి హ్యాపీగా మనం ఇంకొక వ్యక్తి దగ్గరికెళ్ళి ధ్యానం చెప్పడం, వాళ్ళకి ధ్యానాన్ని అనుభూతి చెందించడం చేస్తామనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా పేరు బికారి. అంటే నాకు ఒక పేరనేది ఏమీ లేదు. ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాను అని ఒక సన్యాసి గనక ఎలా ఉంటారు? ఒక ఒక పేరు, నాకు ఒక డిగ్రీ లేదంటే ఒక అస్తిత్వము, నన్నిలాగే పిలవాలి అనేదేమి ఉండదనమాట. అందుకని అదంతా శూన్యమే. ఏ పేరు పెట్టి పిలిచినా గూడా ఈ ఊర్లో ఒక పేరుంటది సన్యాసులకి. తర్వాత ఇంకో ఊరు వెళ్లారనుకోండి అక్కడ ఇంకో పేరుతో పిలుస్తారు. మనం ఆహ్, యోగుల పుస్తకాల్లో గనక చదువుకుంటే ఒక యోగికి ఒక ఊర్లో ఒక పేరు, ఇంకొక ఊర్లో ఇంకో పేరు అలా ఉంటాయన్నమాట. అలాగా ఈ మన ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి ఇదే పేరుతో ఉండాలి, ఇలాగే ఉండాలి అనేది నిశ్చయం ఏమీ లేదు. ఒక పర్టిక్యులర్ కేటగిరీ అనేది ఏమీ లేదు. ఉన్నదంతా శూన్యమే. ఎలా పిలిచినా ఓకే. అలాగే నా దారి ఎడారి అంటే మన ప్రయాణం ఎక్కడికి, ఏ ఊరు అనేది ఏమీ లేదు. మన ప్రయాణం ఏంటంటే శూన్యంలోకి. అంటే ఉన్ ఉన్న ఏకత్వాన్ని మొత్తాన్ని తెలుసుకోవాలి. ఆ భగవత్ తత్వాన్ని మొత్తాన్ని తెలుసుకోవాలి అని ప్రయాణం సాగిస్తూ ఉంటాం కాబట్టి ఆహ్, ప్రత్యేకంగా గోల్స్ అనేవి ఏమీ లేదు. ఉన్నదంతా ఒకటే గోల్. ఏంటంటే ఆ భగవంతుడిని చేరుకోవాలి. ఆ సృష్టికర్తని తెలుసుకోవాలి. అతన్నే నేను పూర్తిగా అనుభూతి చెందించుకోవాలి అనే ఒకటే గోల్‌తో
నిరంతరం ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి శూన్యత్వంలోనే జీవిస్తాడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకొకటి ఈ పాట పూర్తిగా ఆధ్యాత్మిక పదాలతో ఉంది కాబట్టి, ఆధ్యాత్మికతకి అద్భుతమైన వివరణని మనకి ఈ పాట అందిస్తుంది. అలాగే ఆత్మజ్ఞాన వికాసాన్ని కూడా మనకి ఈ పాట ద్వారా మనం తీసుకుంటాము. ఇప్పుడు నా పేరు బికారి నా దారి ఎడారి మనసున్న చోట మజిలి కాదన్న చాలు బదిలీ. ఇది పల్లవి. తర్వాత ఇక్కడొచ్చేటప్పటికి చరణం. తోటకునే తోబుట్టువును ఏటికినే బిడ్డను. తోటకునే తోబుట్టువును అంటే ప్లాంట్ కింగ్డమ్. అంటే ఈ మనకి మొక్కలు, వృక్షాలు, చెట్లు ఇవున్నాయి కదా! వాటికి తోబుట్టువును. అంటే ఇప్పుడు మనకి ఆహ్, వృక్షాలు లేకపోయినా, మొక్కలు లేకపోయినా మన మనుగడ అనేది జీవనం కొనసాగదు. ఎందుకంటే మనం జీవించాలి అన్న ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ మొక్కల నుంచే తీసుకుంటాము. మనం తినే ఆహార పదార్థాలు మొక్కల నుంచే వస్తాయి. మనం జీవించాలి అంటే ఖచ్చితంగా మనకి తోడుగా కావాల్సింది ఏంటంటే వృక్ష సంపద. వృక్ష సంపద లేకపోతే భూమి మీద మనుష్యుని యొక్క మనుగడ అనేది అసాధ్యం. ఫస్ట్ బేసిక్ నీడ్ ఏంటంటే ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎక్కడి నుంచొస్తది? మనకి పుష్కలంగా లభించాలి అంటే మనకి మొక్కల నుంచే వస్తుంది. అలాగే మనం ఏదో ఒక ఆహార పదార్థం తినాలి అంటే అవన్నీ కూడా మొక్కల నుంచే. మొక్క నుంచి రాకుండా ఏ ఆహార పదార్థాన్ని కూడా మనం తినలేం. అది తినడం ఇప్పుడు మొక్క నుంచి రానటువంటి ఆహార పదార్థాన్ని తిన్నాము అంటే అది హింసే. అది మన అది జీవహింస కిందకే వస్తుంది. కనుక మనం ఏంటంటే ఖచ్చితంగా మనకి తోబుట్టువు ఏంటి అంటే వృక్ష సంపద. అందుకే తోటకునే తోబుట్టువును అని చెప్పారు. అంటే మనకి సహోదరులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళందరూ ఉంటే మనకి చిన్న బాల్యంలో గనక ఎంత అద్భుతంగా మనం ఆడుకుంటూ ఉంటాం. ఒక్క రోజు మనకి అక్క గాని, చెల్లి గాని కనపడకపోతే ఎంతో బెంగ పెట్టేసుకుంటాం. ఎందుకంటే అప్పటిదాకా ఆడుకున్న మన తోబుట్టువులు లేరు అని చెప్పి వాళ్ళు ఊరెళ్ళడమో, లేదంటే ఇంకొక అవసరానికి హాస్టల్‌లో ఉండడమో గనుక చూస్తే హ్మ్. పిల్లలు తల్లడిల్లిపోతామనమాట. ఆ వయసులో ఉన్న పిల్లలు. అందుకని తోటకినే తోబుట్టువును. అలాగే మనకి గనక ఆ తోట, మొక్కలు, వృక్షాలు లేకపోతే మన పరిస్థితి కూడా అలాంటిదే అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఏటికినే బిడ్డను. ఏటికి అంటే ఖనిజ సామ్రాజ్యం. ఖనిజ సామ్రాజ్యంలో మనకి ధాతువులు, మినరల్స్ ఇవుంటాయి కదా! ఆత్మ పరిణామ క్రమంలో మన ఈ ఆత్మ మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఒక రాళ్ళుగా, ఖనిజాలుగా భూగర్భంలో ఉన్నప్పుడు గ్రూప్ సోల్స్‌గా జన్మ తీసుకున్నప్పుడు ఖనిజాలుగా కూడా జన్మ తీసుకుంది. ఇది ఆత్మాయణం అనే పుస్తకంలో రాసి ఉంచారు. ఆత్మాయణం పుస్తకం చదివితే గనక ఈ విషయం మనకి కూలంకషంగా అర్థమవుతుంది. ఖనిజాలుగా అంటే ఇనుముగా, రాగిగా, ఇత్తడిగా, బంగారంగా, వెండిగా కూడా మనం జన్మ తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి గ్రూప్ సోల్స్‌లో. అలాగే తర్వాత నెక్స్ట్ ఏమిటంటే మనకి ఈ వృక్ష జాతి కిందకి మనం గ్రూప్ సోల్స్‌లో నుంచి వస్తామనమాట. జన్మ తీసుకుంటాం. ఫస్ట్ జన్మ ఖనిజాలుగా. ఏటికినే బిడ్డను అంటే ఖనిజాలుగా, ధాతువులుగా అంటే మినరల్ కింగ్‌డమ్ అంటారు. అట్లా కూడా మనం జన్మ తీసుకుంటామనమాట. అందుకని ఏటికినే బిడ్డను అని చెప్తున్నారిక్కడ. ఏటికినే బిడ్డను పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు. పాట నాకు సరిజోడు. ఇప్పుడు మనం కొంతమంది మామూలుగా ఇలా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది వ్యక్తులు మన వాళ్ళని తీసి పక్కన పెడతారు. అంటే వీళ్ళతో మాట్లాడితే మనకేమన్నా అయిపోతుందేమో అన్న ఫీల్ వచ్చేస్తా ఉంటది. తర్వాత మన గ్రూప్‌గా ఉన్న ఈ మెడిటేటర్స్‌ని గాని, ఆధ్యాత్మిక సాధనా పరులందరికీ ఒక పేరు పెడతారు. ఏంటంటే ఈళ్ళు పెద్ద పిచ్చోళ్ళు అని. అలా పేరు పెట్టించుకున్న వాళ్ళలో నాకు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రామకృష్ణ పరమహంస గారనమాట. ఆయన్ని ఆహ్, పే ఊరు మొత్తం గూడా పెద్ద పిచ్చోడు అని పిలిచేవాళ్ళు. పిలవడమే కాకుండా శారదామాత దగ్గరికొచ్చి, "మీ ఆయనకి చాలా పెద్ద పిచ్చుంది. నువ్వు పిచ్చోడిని ఎలా పెళ్లి చేసుకున్నావు?" అని అడిగిన సందర్భాలు గూడా జీవిత చరిత్రలో రాశారు. అంటే మనందరికి మన మాటలు వాళ్ళకి రుచించవు. అలాగే మనల్ని కొంచెం వేరుగా
చేసి కూడా చూస్తారు జనాలందరూ. ఈ ఈ అనుభవాలు మన పిరమిడ్ మాస్టర్‌ల అందరికీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి అందుకని ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పాట నాకు సరిజోడు. మనకొక పాటుంటే అంటే ఆత్మజ్ఞానాన్ని గనక మనం సంపాదించుకుంటే ఆటోమేటిక్‌గా మనం ఆ ఆత్మజ్ఞానంతో పాటే ఎళ్ళిపోతాం. ఇంకొకళ్ళెవరో రావాలి, వాళ్ళు మనతో మాట్లాడాలి, మనం వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి అనే ఆలోచన గూడా స్ఫురించదు. చక్కగా ఆత్మజ్ఞానంతో పాటు దాన్ని చదువుకుంటా ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, సాధన చేసుకుంటా ఉంటాం. మన జీవితంలో సాగిపోతూ ఉంటాయి. రోజులు ఎలా దొర్లిపోతున్నాయో గూడా మనకర్థం కాదనమాట. అంత తేలికగా జీవించగలగటానికి మనకి ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అనేది తోడుంటే మనం ఎంత సునాయాసంగా మన జీవితంలో ముందుకు వెళ్తాము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు. పక్షి నాకు తోడు అంటే జంతు సామ్రాజ్యం. యానిమల్ కింగ్‌డమ్. జంతువులతో అంతకు ముందు మన ఇంట్లో పిల్లులు, కుక్కలు, కోళ్ళు చక్కగా ఉండేవి. పెంచేవాళ్ళం పెంపుడు జంతువుల కింద. ఇప్పటికి గూడా చాలా మంది పెట్స్‌ని పెంచుకుంటూ ఉంటారు ఇంట్లలో. ఇప్పుడు పిల్లలకి గూడా అంత వాల్యూ ఇవ్వరేమో గానీ, కుక్క పిల్లలకి బాగా వాల్యూ ఇచ్చే రోజులు రెడీ అయినాయన్నమాట. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం. పిల్లులు ఇదివరకు మనకి పల్లెటూరులో అయితే ఎక్కువగా పిల్లులు కూడా తిరుగుతూ ఉండేవి. మన ఇంటి పరిసరాల్లో. పిచ్చుకలు గాని, కాకులు కానీ, కొంగలు గాని, లేదంటే కోయలలు, ఉడతలు, కోతులు ఇవన్నీ గూడా మనకి మన జీవన విధానంలో ఒక భాగంగా ఉండేవి. ఇప్పుడు చూడండి మనం భోజనం చేసే ముందుగా క్యాజువల్‌గా కూడా కొన్ని పక్షులకి తీసి ఒక ముద్ద భోజనం పెట్టేయడం. లేదంటే మనం తిన్న తర్వాత మిగిలినవి గాని కొంచెం పిల్లలకి గాని కలిపి భోజనం మనం పెట్టేస్తా ఉంటాం కదా! అవునా? అలా మనం ఎన్నో జంతువులు పెంచి పోషిస్తూ ఉన్న నాగరికత ఉండేది మనకి. కానీ ఈ రోజుల్లో మనం అపార్ట్‌మెంట్ కల్చర్‌లో ఉండేటప్పటికి పిల్లుల్ని చూడడం గూడా లేదు. కావాలి అనుకుంటే ఆ పెట్ డాగ్స్‌ని మాత్రం తెచ్చుకొని పెంచుకుంటున్నాము. కానీ పిచ్చుకలు గాని, రామచిలుకలు గాని, కోవెలలు గాని, లేదంటే కాకులు గాని, ఇదివరకు పల్లెటూరులో ఎంత అద్భుతంగా ఉండేవి. అవునా? అలాగే అవన్నీ మనకి తోడుగా ఉంటా ఉండేవి. తర్వాతేంటంటే వాటితో మనం ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇక్కడ ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. మా ఇంట్లో ఒక చిన్న పిల్లి ఉండేది. ఉంటే ఏమయ్యిందంటే, ఆ పిల్లి మేము నలుగురు అక్క చెల్లెళ్ళు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడైతే నేనెళ్ళగానే నన్ను పలకరించేది ఆ పిల్లి. నా కాళ్ళ చుట్టూ నేను అడుగు తీసి అడుగు వేయనీయకుండా తిరుగుతూ ఉండేదనమాట. అలా తిరుగుతూ ఇంకా ఏంటంటే, ఆ ఆత్మతో ఉన్నటువంటి బంధం. ఇంకా కనీసం వాటర్ తాగడానికి అటు ఇటు కదలలేకుండా అంత బాగా తిరిగేదనమాట. అంటే మనకి ఆ జంతువులతో అంత ప్రేమ, ఆప్యాయత, అనుబంధాన్ని మనం ఏర్పరచుకునేవాళ్ళం అప్పట్లో. కానీ ఇప్పుడేమైంది? అలాగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు మనం ఆ జంతు సామ్రాజ్యంతో, పక్షి సామ్రాజ్యంతో అంత సన్నిహితంగా మెలిగేవాళ్ళము అనే విషయాన్ని మనకిక్కడ తెలియచెప్తున్నారనమాట. అలా అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, విసుగు రాదు, ఖుషి పోదు, వెసట లేనే లేదు. జీవితంలో మనకి విసుగనేది ఉండదు. అలాగే ఖుషి అనేది హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే నేచర్‌తో కలిసి జీవిస్తూ ఉంటాము. ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటిలో వసుదైక కుటుంబంగా మనం ఉంటాం గాబట్టి, విసుగనేది జీవితంలో రమ్మన్నా రాదు. కానీ మనం ఏంటంటే, ఈ టెక్నాలజీ పరంగా గనక వెళ్ళినట్లయితే, కొన్ని సందర్భాల్లో విసుగొచ్చేస్తుంది. జీవితం బోర్ కొట్టేస్తుంది. కానీ, మనం ఎప్పుడైతే నేచర్‌కి దగ్గరగా ఉంటామో, అంటే తోటకి తోబుట్టువుగా ఉంటామో, ఏటికి నేను బిడ్డగా ఉంటానో, అలాగే పాట నాకు సరిజోడు, అలాగే పక్షి నాకు తోడు. ఈ జంతు సామ్రాజ్యంతో మనం ఎప్పుడైతే మమేకమై ఉంటామో, జీవితంలో ఎల్లప్పుడూ ఆనందమే. ఇంకొకటేమీ లేదు అని చెప్తున్నారు ఈ ఈ ఒక చరణంలో. విసుగురాదు ఖుషి పోదు వెసట లేనే లేదు. అసలు నా మరో పేరు ఆనంద విహారి. ఆనంద విహారి. ఆనంద విహారి. చూడండి ఇప్పుడు ఎంత భారంగా ఉన్న మనసైనా ప్రకృతిలోకెళ్ళగానే పులకరించిపోతుంది.
అలాగే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను చూడగానే ఎంత ఆహ్లాదకరమైనటువంటి మనస్సు క్రియేట్ అవుతుందనేదే మాత్రమే దాన్ని అనుభూతి చెందితేనే దాన్ని ఎవరైనా దాని యొక్క పరి మనకి అనుభూతి తెలుస్తది. అంతేగాని వర్ణించటానికి వాటికి మాటలు లేవన్నమాట అక్కడ. అనే విషయాన్ని చెప్తున్నారిక్కడ. తర్వాత రెండో చరణంలోకి వెళ్దాం మనం. మేలుకొని కలలు కని మేఘాల మేడపై మేలుకొని కలలు కని. అంటే మనం ధ్యానంలో ఎరుకతో ఉండి ప్రతి శ్వాసను గమనిస్తూ మనం నిద్రపోయినట్టు కనిపిస్తా ఉంటది. కొంతమంది కామెంట్ జేస్తారు. "ఏముంది మీరు ధ్యానం అంటారు, కళ్ళు మూసుకొని కూర్చొని నిద్రే కదా పోతారు" అంటారు. కానీ మన లోపల ఏం జరుగుతుంది? మేలుకొని, కలలు కని అంటే మేలుకొని ధ్యానంలో ఎరుకతో ఉండి, మనం విశ్వమయ ప్రాణశక్తిని అపారంగా తీసుకుంటున్నామన్న విషయం ఇక్కడ ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ బయట చూసే వాళ్ళకేమనుకుంటారు? ఈళ్ళు కూర్చొని నిద్రపోతున్నారు. ఇదొక వెరైటీ కొత్తగా నేర్చుకున్నారు అని అనుకుంటారు. కామెంట్ చేస్తారు. ఓకే. వాళ్ళు గూడా మనకి అప్పుడప్పుడు ఉండాలి. ఎందుకంటే ఇలా కథా వస్తువులుగా ఉపయోగపడతారు కదా మనకి. అలా అన్నమాట. ఇప్పుడు మేలుకొని కలలు కని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసినూహించుకొని అంటే ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మన లోపల జరిగేటటువంటి ఆస్ట్రల్ ట్రావెల్ మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి నా ప్రేయసిని ఊహించుకొని మనకి ఆస్ట్రల్ ట్రావెల్ ఉంది గదా! దాన్ని మనం చేసి ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి విజన్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మనం గత జన్మలకు సంబంధించిన విజన్స్ కానివ్వండి, లేదంటే మన ఫ్యూచర్‌లో జరిగేటటువంటి విజన్స్ కానివ్వండి, అంతకు ముందు మనం కొన్ని ఆస్ట్రల్ ట్రావెల్స్‌లో గూడా మనకి ఎన్నో విషయాలు నేర్పించడానికి మాస్టర్స్ విజన్స్ రూపంలో కనిపించి, లేదా మనల్ని అక్కడికి తీసుకువెళ్ళి, మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుతారనమాట. అందుకని అనేక రకాలైనటువంటి ఆస్ట్రల్ ట్రావెల్ అనుభవాలు మనం అందరం పొందే ఉన్నాం. ఆ అనుభవాలు పొందటం కోసం ధ్యాన సాధనలో మనం బాగా కూర్చుంటూ ఉంటాం కదా! అందరూ ఆస్ట్రల్ ట్రావెల్ జరగడం కోసమే చేస్తాం సాధన. థర్డ్ ఐ విజన్స్ కోసం చేసేవాళ్ళున్నారు. ఎందుకంటే అదొక అద్భుతమైన అనుభూతి. అనంతమైన జ్ఞానాన్ని తీసుకుంటాం. అద్భుతమైన అనుభూతిని కూడా మనం ఇప్పుడు స ఈ శరీరంలో ఉండే అద్భుతమైన అనుభూతిని పొందడం కోసం ఎంతో సాధన కూడా చేస్తా ఉంటాం గాబట్టి, అదే విషయాన్ని చెప్తున్నారు. మేలుకొని కలలు కని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసినూహించుకొని మెరుపు తీగ అంటే ఇప్పుడు ఇక్కడ మనం సిల్వర్ కార్డ్ అన్నమాట. అలా ఆ సిల్వర్ కార్డ్ ద్వారా మనం ఈ ఉన్నత లోకాలకు ప్రయాణమై వెళ్తాము. అది అది ఊహించుకొని. ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలని. ఇంద్రధనుస్సు పల్లకి అంటే 7 శరీరాలను దాటినటువంటి ఒక అద్భుతమైన గురుతత్వాన్ని పట్టుకొని, మనం ఇంకా ఉన్నత లోకాలకు ప్రయాణం చేసినప్పుడు మనకి పొందవలసినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని పొందుతాము. ఆహ్, తర్వాత పొందవలసిన స్థితికి చేరుకుంటాము అనే విషయాన్ని మనకిక్కడ తెలియజేస్తున్నారనమాట. ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలని. ఇప్పుడు మనం ఈ ఇంద్రధనుస్సు పల్లకి ఎక్కాలి అంటే, ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి అంటే అంత తగిన సాధన ఉండాలి మనకి. ఆ సాధన జరిగినప్పుడే, అంత స్థాయిలో మన ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడే మనకి ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. అందుకోసం ఏంటంటే, ఆ సాధన గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ 7 శరీరాల గురించి ఒక ఆత్మజ్ఞాని అయిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అలాగే మన ఆచరణ శాకాహారం అహింసావాదులుగా ఉండడం, శాకాహారం మాత్రమే తీసుకోవడం, తర్వాత త్రికరణ శుద్ధిగా ఉండడం, ఇవన్నీ గూడా మనకి ఈ త్రికరణ శుద్ధి లేకపోయినా కూడా మన ఎనర్జీ లాస్ చేసుకుంటాం. ఎనర్జీ లాస్ అయిందంటే మనకి ఆస్ట్రల్ ట్రావెల్ జరగదు. అలాగే తర్వాత మనకి థర్డ్ ఐ విజన్స్ కావాలి. అంటే దానికి కొంత శక్తి కావాలి. ఆ శక్తికి మనం ఏంటంటే మన ప్రవర్తన, మన ఆచరణ, మన తర్వాత ఆలోచనలు ఎక్కడో ఎలా ఉన్నాయి? పాజిటివ్‌గా ఉన్నాయా? నెగెటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాయా? ఇవన్నీ గూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు అందుకని ఇంద్రధనుస్సు అంటే 7 రంగులుంటాయి. అలాగే మనం ఈ మ మన ప్రవర్తనలో కానీ, మన బిహేవియర్‌లో కానీ, లేదంటే మన ఆచరణలో కానీ పత్రి సార్ చెప్పినవి గాని, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి
ఇవన్నీ నియమాలు. మనకి కొన్ని నియమాలే చెప్పారు. ఎక్కువ నియమాలు కూడా లేవు. ఏంటంటే అహింసావాదులుగా ఉండడం, తర్వాత త్రికరణ శుద్ధిగా ఉండడం, తర్వాత సరియైన ధ్యాన సాధన చెయ్యడం, తర్వాత పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవటం, తీసుకున్న ఎనర్జీని తా ఆహ్, నెగెటివ్‌గా ఉపయోగించకుండా మనం సంరక్షించుకుంటూ ఉండడం. ఇట్లా మనకి చెప్పిన ఈ విషయాలన్నీ ఎప్పుడైతే మనం పూర్తిగా ఆచరణాత్మకంగా చేసుకుంటామో, సునాయాసంగా మనం ఆస్ట్రల్ ట్రావెల్ అనేది చేయగలుగుతాం. మనకి చాలా మందికి ఇక్కడ ఒక డౌటొస్తది. ఏంటంటే, మేము సాధన బాగానే చేస్తున్నామండి. కానీ ఆస్ట్రల్ ట్రావెల్ జరగట్లేదండి. మరి ఎందుకు జరగట్లేదండి? చాలా మందికి అన్నీ కనిపిస్తున్నాయి అంటున్నారండి. మాకైతే కనపడట్లేదు. మరి ఏంటి దీనికి పర్యవసానం అంటే ఏంటంటే, ఇవే. ఏంటంటే, మనం శక్తిని ఎక్కడెక్కడ కోల్పోతున్నాము అనేదాన్ని మనం ఎరుకుతా ఉండాలి. వాక్క్షేత్రం చెప్పారు. మన వాక్కు దోషరహితంగా ఉండాలన్నారు. మరి మనం ఎంతవరకు ఉండగలుగుతున్నాం? ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం? అనేది క్వెషన్ చేసుకున్నప్పుడు, తర్వాత మన వాక్కు మీద మనం ఎరుకతో దాన్ని సరి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా శక్తి నిలవలు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. తీసుకున్న శక్తి ఇంకా అద్భుతంగా మన శరీరంలో ఎప్పుడైతే నిలవుంటుందో మనకి ఆస్ట్రల్ ట్రావెల్ అనేది సునాయాసంగా జరుగుతుంది. కాకపోతే మనం మాట్లాడుకోవడాని మాటలు మాట్లాడుతూ శక్తిని ధారపోసుకున్నప్పుడు నేను రోజుకి 4 గంటలు ధ్యానం చేస్తున్నానండి. కానీ నాకు ఆస్ట్రల్ ట్రావెల్ జరగలేదు అంటే, మనం ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎనర్జీ లెవెల్స్ మనం ధారపోసుకుంటున్నామో చెక్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా మనం పొందవలసిన వాటిని పొందుతాం. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ మనం ఇంకొక చరణానికి వెళ్దాం. ఇక్కడ ఇంకొక లైనుంది. ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి. అదే కదా! ఆస్ట్రల్ ట్రావెల్ జరిగినప్పుడు మనం ఆకాశ వీధిలో చక్కగా జుమ్మంటూ ఎగిరిపోతూ ఉంటాము. అద్భుతంగా ఆహ్, మనం అద్ ఆ ప్రయాణం అందరం చేస్తూ ఉంటాము. ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది. అలాంటి ప్రయాణం మళ్ళీ మనమందరం రెగ్యులర్‌గా చేస్తూ ఉందాము. ఇప్పుడు మూడో చరణంలోకి వెళ్దాం. కూటికి నే పేదను గుణములలో పెద్దను. కూటికి నే పేదను గుణములలో పెద్దను. చూడండి మనకి సన్యాసి అంటే మన ఒక ఆత్మజ్ఞాని ఎక్కువగా సన్యాసులు మాత్రమే కోరుకుంటారు. సన్యాసం తీసుకున్న వాళ్ళు ఒక ఆత్మజ్ఞాని. కానీ మన అందరి గురువు, జగద్గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు ఏం చేశారంటే, మనం అందరూ కూడా వైరాగ్యంలో జీవించకూడదు. వైభోగంగా జీవించాలి. ఒక ఆత్మజ్ఞానికి అన్ని సకల సదుపాయాలతో ఉండి మనం ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని మనందరికీ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ పరమ గురువుకి ఒక్కసారి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే అంతకు ముందు ఒక 60, 70 సంవత్సరాలకు ముందు అంత ఆత్మజ్ఞానం కోసం ఎవరైతే పరితపించే వాళ్ళో వాళ్ళందరూ అరణ్యాలకి హిమాలయాలకి, పర్వతాలకి, సంసారాన్ని వదిలేసి బయటికెళ్ళిపోయేవాళ్ళు. కానీ మన ఇంట్లోనే ఉంటూ, మనం ఎటువంటి అడవులకి ఎళ్ళకుండా, అంటే వైరాగ్యం కాదు, వైభోగంలోనే జీవిస్తూ, హ్యాపీగా అన్ని సకల సదుపాయాలు అనుభవిస్తూ, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కూడా మీరు అందరూ పొందవచ్చు అని మనందరి దగ్గరికి ఇంత అద్భుతమైన మహావిద్యను తీసుకొచ్చి ఇచ్చారు. అందుకని అంటే ఈ పాటకి అనుగుణంగా మనం చెప్పుకోవాలంటే తినడానికి భోజనం లేకపోయినా సరే, పేదరికంలో ఉన్నా కూడా, కానీ గుణాలలో పెద్ద పీట వేశారు. చూడండి మరి త్రికరణ శుద్ధిగా ఉండడం అంటే మనస, వాచ, కర్మణ ఒకటే. ఏ మాటైతే చెప్తున్నామో దానికి కట్టుబడి ఉండడం. లేదంటే ఇంకొకటి ఇప్పుడు మనకి అహింసా జగత్తు. అహింసా జగత్తులో భాగంగా మనం అందరం శాకాహారులుగా తయారవ్వడం. శాకాహారులుగా తయారవ్వడం అంటే అది ఎంత పెద్ద గుణం. అసలు ఎంత పెద్ద గుణం అది. అలాగే మరి త్రికరణ శుద్ధిగా ఉండడం అంటే అది కూడా మహా అద్భుతమైన గుణం. అలాగే ఇంకోటేంటంటే మనం ఆచరణాత్మకంగా శాకాహార ర్యాలీలు చేయడం. అది మహా పెద్ద గుణం. ఇందులో ఇంకా ప్రతీదీ చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ప్రపంచం మొత్తం ఆత్మజ్ఞాన పరులుగా తయారవ్వాలి అని చెప్పి అందరికీ వెళ్లి ప్రతి వ్యక్తి దగ్గరికి ధ్యానాన్ని పంచి వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెడుతున్నామంటే అది ఎంత పెద్ద గుణం. ఇలాంటి గుణాలు ఎవరికుంటాయి? ఒక పిరమిడ్ మాస్టర్‌లకి, ఒక బ్రహ్మజ్ఞానులైన వాళ్ళకే ఉంటాయని
మన పత్రి సారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకని కూటికినే పేదను గుణములలో పెద్దను. గుణాల్లో అద్భుతమైన గుణాలు. భోజనానికి లేకపోయి ఉండొచ్చు. కానీ గుణాల్ని మనం ఆచరణ చేసేటప్పుడు ఆ మహా అద్భుతమైన గుణాలను మనం పుణికిపుచ్చుకొని ఉన్నాము. ఎందుకంటే సారు మనల్ని అలా తీర్చిదిద్దారు కాబట్టి. అలా సంకల్పమే నాకు ధనం, సాహసమే నాకు బలం. ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్‌లు అందరూ ఉంటారు. ఒక సంకల్పం చేస్తారు. నేను ఒక పిరమిడ్ కట్టాలి అని. జేబులో రూపాయి ఉండదు. చే చేతిలో చిల్లిగవ్వ లేకుండా. కానీ పెద్ద సంకల్పం చేస్తారు. సంకల్పమే నాకు ధనం, సాహసమే నాకు బలం. ఇప్పుడు శాకాహార ర్యాలీలు కానివ్వండి, లేదంటే ఒక మంచి అద్భుతమైన ఇప్పుడు మనకి కైలాసపురిలో రెగ్యులర్‌గా జరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్. కానీ ఫండ్స్ ఉన్నాయా? లేవా? అనేది కాదు. ఒక సంకల్పం చేస్తాం. ఆ సంకల్పానికి యూనివర్స్ మనకి తోడొస్తుంది. కాబట్టి ఆ సాహసంతో మనం ఆ బలాన్ని చేకూర్చుకొని మనం ముందుకెళ్ళిపోతూనే ఉంటాం కానీ కైలాసపురిలో అవనివ్వండి, మనకి వశిష్ఠ గౌతమిలో కానివ్వండి, బెంగుళూరులో ఎక్కడైనా సరే, ఈవెన్ చిన్న ప్రోగ్రామ్ చేద్దామన్నా కూడా, మనకి సంకల్పం ఒకటి చేస్తాం. దానికి తగినటువంటి సాధన చేస్తాం. కానీ నడిపించేదంతా యూనివర్స్ నడిపిస్తూ ఉంటుంది. అందుకని మన సంకల్పమే మనకి ధనం. ఇంకో పెట్టుబడేమి లేదు పిరమిడ్ మాస్టర్‌లకి. ఒకటే పెట్టుబడి. ఏంటి అంటే సంకల్పం చేశాం అంతే. మిగిలినదంతా కథంతా ఎనకున్నటువంటి మాస్టర్స్ నడిపించేస్తారు. అది ఆ సాహసంతో, ఆ బలంతో మనం అందరం ముందుకెళ్ళిపోతున్నాం. లేపోతే చిన్న చిన్న మాస్టర్‌లు గూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్‌లు ఎలా చేయగలుగుతున్నారు? అందుకని సంకల్పమే నాకు ధనం, సాహసమే నాకు బలం. ఎంత సాహసం ఆయనకైనా ఒడిగట్టి మరి ఈరోజు లేడీసు ఒక ఊరు ఒక్కళ్ళే ఎళ్ళటం గాని, ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళడం గాని, ఎంత దూరమైనా సరే ఎళ్ళడం, క్లాసులు చెప్పడం, వచ్చేయడం. అది ఈ టైమా, ఆ టైమా కాదు. పౌర్ణమి ధ్యానాలున్నాయి. మరి అర్ధరాత్రి పూట ఒక్కోసారి సందర్భానుసారంగా సమయం కుదిరినా, కుదరకపోయినా ఒ ఒకళ్ళో ఇద్దరు కలిసి ఎళ్తున్నారు, వస్తున్నారు. మరి ఎంత స సాహసం లేకపోతే లేడీసు ఈరోజు బయటికెళ్ళి ఇట్లాంటి పౌర్ణమి ధ్యానాలు ఎలా చేయగలుగుతున్నాం? చేయగలుగుతున్నామంటే మనకి అద్భుతమైన ముందు సంకల్పం ఉంది. సంకల్పమే నాకు ధనం. అదే పెట్టుబడి. అలాగే దానికి తగినటువంటి సాహసాన్ని తోడు చేసుకుంటున్నాం. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఒక్క సాధన. సరి అయిన ధ్యాన సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది. లేపోతే మాత్రం అవ్వదు. అదే విషయాన్ని, అదే సాధనని మనందరికి తీసుకొచ్చి పంచి ఇచ్చారనమాట. పత్రి సార్. ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. ఈ గరీబు అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానిగా లేనటువంటి ఒక ఆత్మ అంటే అంశాత్మగా ఉన్నటువంటి ఒక ఆత్మ ఏదో ఒక నాటికి ఏమవుతుందంటే పూర్ణాత్మగా విశ్వాత్మగా ఒక కో క్రియేటర్‌గా సహ విధాతగా తయారవుతుంది. ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. ఏదో ఒక రోజుకి. ఈరోజు సామాన్యంగా ఒక అంశాత్మగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ సాధన ద్వారా, ఆచరణ ద్వారా, తర్వాత ధ్యాన ప్రచారం ద్వారా, శాకాహార ర్యాలీల ద్వారా ఎంతో అనంతమైన జ్ఞానాన్ని పొంది, ఒక అద్భుతమైన పరమాత్మ స్థాయికి చేరుకుంటుంది. ఒక విశ్వాత్మ స్థాయికి చేరుకుంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. గరీబ్ అంటే పేదవాడు. ఏదో ఒక రోజుకి ఏమవుతాడు? నవాబ్ అవుతాడు. అంటే సకల సౌకర్యాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి, పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాడు. విశ్వాత్మ స్థితికి చేరుకుంటాడు. అదే సాధనలో ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియచెప్తున్నారనమాట. ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు అంతవరకు నేనొక నిరంతర సంచారి అంతవరకు నేనొక నిరంతర సంచారి అంతవరకు మనం చక్కగా ఏం చేస్తూ ఉంటామంటే ధ్యాన సాధన చేస్తూ ఉంటాము. ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్నటువంటి ప్రోగ్రామ్‌లన్నిటిని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అలాంటి తపన ఉన్న వాళ్ళే కదా! ఈ రోజంతా చూడండి ఎంతమంది వచ్చి కూర్చున్నాం ఇక్కడ. ఈరోజు ఈయన ఆహ్, 8 నుంచి 9 దాకా అంటే
ఎంత తపన లేకపోతే మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం గాని, ఇందులో పార్టిసిపేట్ చేయడం గాని జరుగుతుంది అంటే, ఇదంతా కూడా ఒక ఆత్మజ్ఞానాన్ని సంతరించుకోవాలి, ఒక బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకోవాలి, ఈ జన్మనే చివరాఖరి జన్మగా చేసుకోవాలి అనే పరితపన ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవుతారు. లేపోతే అవ్వలేం కదా! అదే విషయాన్ని చెప్తున్నారు. ప్రతి చిన్న పిల్లవాడు ఎలా అయితే పెరిగి పెద్దవాడవుతాడో, అలాగే ప్రతి చిన్న మొక్క పెరిగి ఒక పెద్ద వృక్షంగా తయారవుతుందో, అలాగే ఒక చిన్న అంశాత్మ కూడా అన్ని అనుభవాల్ని ఆత్మజ్ఞానానికి సంబంధించిన అనుభవాల్ని తీసుకుంటూ ఒక పూర్ణాత్మగా రూపాంతరం చెందుతుంది. ఒక విశ్వాత్మగా, ఒక సర్వాత్మగా ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా అయి తీరుతుంది అనే విషయాన్ని చెప్తున్నారనమాట. అందుకని ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు అంతవరకు నేనొక నిరంతర సంచారి. అతడే ఆనంద విహారి. అతడే ఆకాశ వీధిలో పయనించే బాటసారి. అతడే కాబోయే నవాబు. అతడే తథాగతుడు అని ఈ పాటకి అంతరార్థాన్ని మనకి పత్రి సార్ వివరించారు. ఇందులో మరి వారికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టము అంటే ఆయన ఇంకా ఆ పాట పాడుతూ ఉంటే ఆయన ఒళ్ళు మరిచిపోతారనమాట. అలాగే ఈ పాట పాడుతూ ఉన్నా, వింటూ ఉన్నా, అనుభూతి చెందుతూ ఉన్నా మనకి ఫుల్ ఎనర్జీస్, ఫుల్ వైబ్రేషన్. మ మనం ధ్యానంలోనే కూర్చోక్కర్లేదు. ఇలాంటి పాటలు వింటూ ఉన్నా కూడా ఫుల్ ఎనర్జీస్ మనకి ఫార్మ్ అయిపోతాయి. అలాగా ఇలాంటి పాటల్ని మనం వింటూ, వాటి గురించి చర్చించుకుంటూ, వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నా కూడా అనంతమైన జ్ఞానాన్ని మనం పొందుతాం. హ్మ్. అందుకని ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉండాలి. ఈ ఈ పాటలో గూడా చెప్పారుగా. పాట నాకు సరిజోడు, పక్షి నాకు తోడు. అందుకని మనం సకల కళా కోవిదులు కావాలని పత్రి సార్ ఎప్పుడు మనకి చెప్తూ ఉండేవాళ్ళు. బావుంది మేడం. థాంక్ యూ. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.